Welcome back to channel again. One more vlog. Ivala Sunday market ela untadi. So this is the Sunday market entry. సో ఇక్కడ ఇందాక మసాలా పూరి ఒకటి టేస్ట్ చేస్తే చాలా సూపర్ ఉంది. రోడ్ సైడ్ పెట్టేసి అమ్మేస్తున్నారు. ఏదైతే ఏది కొన్నా స్టార్టింగ్ 250 నుంచి 650 అంట. ఇదే రేమండ్ కంపెనీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. అన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఓనర్కి ఎవరు లేరనేసి బాగున్నాయి ఇవి సంథింగ్. సో ఏంటంటే ఇవాళ సండే కదా, చాలా హెవీగా రష్ అయితే ఉంటుంది. మంచిగా చూద్దాం. సో ఇక్కడైతే జామర్స్ ఇంకా కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఎంట్రీలోనే. సో ఇవైతే ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు వీళ్ళు కిందనే పెట్టి అమ్మేస్తున్నారు. ఆల్ ఐటమ్స్ సూపర్ ఉంటుంది లైటింగ్. అన్ని ఫ్యాన్ రిలేటెడ్ కంపెనీస్, మెడికల్ అంటే లైక్ ఎల్ఈడి రిలేటెడ్ బాగున్నాయి. సో ఇవైతే ఇక్కడ కూడా ఉన్నాయి. బాగుంది. ఇక్కడ కొద్దిగా ట్రై చేసామన్నమాట. గిఫ్ట్స్ బాగున్నాయి అనేసి మంచిగా. ఫోటో రిలేటెడ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అంతా షాపింగ్ అయితే వీళ్ళు రోడ్లో పెట్టి అమ్మేస్తున్నారు. ఎక్కువగా స్ట్రీట్ బోరా మసాలా సంథింగ్ పెట్టారు. చెనిగిత్నాలు అవునా. బారా మసాలాకి ఏం నా స్పెషల్ బోటి మసాలా ఉంది కూడా అన్న దగ్గర. బోటి మసాలా తిన్నాము ఒకటి, ఎలా ఉంటుంది అనేసి. నేనైతే బోటి మసాలా చెప్పిన. చూద్దాం ఇప్పుడు ఫేమస్ ఈ ఏరియాలో. ఫస్ట్ మసాలా అనేది వేసుకున్నారనమాట భయ్య. బోటి మసాలా ఆర్డర్. సో ఫస్ట్ మసాలా అయితే యాడ్ చేశారు, తర్వాత బోటి అయితే కట్ చేశారు. సో ఫైనల్లీ టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది నిజంగా. ఎక్స్పెక్ట్ చేయలే. మీరు కూడా వచ్చినప్పుడు చిక్పేట్ ఎంట్రన్స్ ఆపోజిట్ నిర్మల గ్లాస్ సూట్స్ పక్కలోనే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే బోటి మసాలా తినుకుంటూ అలా షాపింగ్ వాళ్ళు వెళ్ళిపోయినారు. సూపర్ టేస్ట్ ఉంది నిజంగా, అంటే ఎక్స్పెక్ట్ చేయలే. లెట్స్ సీ వెయిట్. టాయ్ ట్రైన్ మన దగ్గర ఉంది, బాగుంది. డిఫరెంట్గా సంథింగ్ కిడ్స్ రిలేటెడ్ ఇన్నర్స్ అన్నీ కూడా ఉన్నాయి. పూజ రిలేటెడ్ మనం వెళ్ళిపోయినట్టున్నారబ్బా చాలా. ఏవైతే చూడు ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మెనీ లైట్స్. ఓన్లీ ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి ఏరియా అంతా.
డెక్ అండ్ లైట్ సంథింగ్ జ్యూస్ అయితే తాగాల, బట్ మనకైతే ఉన్నాయి ఇంకా చూద్దాం. మన ఆడున్నారు, నేను ఫైండ్ అవుట్ చేసిన, వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ట్రై చేద్దాం. ఇదేది మెయిన్ ఎస్పెషల్లీ ఈ ఏరియా సండే మార్కెట్ అంటారు దీన్ని, చిక్పేట్ ఏరియానే. బట్ హెవీగా క్రౌడ్ అయితే చాలా ఉంటుంది అనమాట, చాలా హెవీ అంటే చాలా హెవీ. ఇప్పుడైతే ఇది కూర్చొని తినేద్దాం ఇక్కడ. అదే బ్యాంగిల్స్ చూస్తున్నారు, వీళ్ళు షాపింగ్ అయ్యేళ్ళే, మనం పోయేళ్ళే. నిజంగా అదే బ్యాంగిల్స్ షోరూంలో మీరు కొంటే మినిమం మన 500 నుంచి 1000 రూపీస్ ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ అమ్ముతున్నారో మాట్లాడితే మేము హోల్సేల్, మేమే రెడీ చేస్తాం, మేమే ఇంపోర్ట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. ఎందుకు ఏంటి అంటే మనకైతే ఐడియా లేదు, చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు వంట రిలేటెడ్ ఇది అన్ని ఐటమ్స్ కూడా ఎనీథింగ్ 100 రూపీస్, అంటే కొన్ని 100 పైన, స్టార్టింగ్ 100 అయితే ఉన్నాయి. ఫ్రూట్ బౌల్ ఎంత బాగుందో చూడు, రియల్లీ నైస్ కదా, సూపర్. వాటర్ క్యాన్స్ కూడా 250 సంథింగ్. ఇలా వీళ్ళు తడుక్కోవాలని నేను ఏది తీసుకోను, నాకేం నచ్చితే అది తినేసి 3 బోటీలు అలాగే ఉన్నాయి. నిజంగా బాక్స్ హెయిర్ స్టైల్ సార్ బాగా చూసాను. ఎలా ఉంది? నాకైతే నిజంగా బాగా నచ్చింది. ఇది ఎంజీ రోడ్ ఆడ ఎంజిఎం గ్రౌండ్లో ఇలా పట్టుకో, ఎంజిఎం గ్రౌండ్ మా సప్తగిరి కాలేజ్ దగ్గర ఇది ఫేమస్ అనమాట. కాలేజీకి పోయే వాళ్ళం అయితే కాదు, బారా మసాలా, నిప్పట్ మసాలా, బోటీ మసాలా, ఇది బోటీ మసాలా, ఇది ఆ ఏరియాలో ఫేమస్. ఇది నిజంగా అంటే సూపర్ ఉంది. నాకైతే క్యారెట్ బాగా వేసినాడు మంచిగా. అన్వేషణ ఎప్పుడు వీడియోగ్రాఫర్ కోసమే ఆ అమ్మాయిని పట్టుకుంటాడు నాకు తెలిసి, ఇప్పుడు అర్థమైంది. మనకి వీడియో తీసేవాడు ఉండాలి కదా, ఎవరో పక్కన కావాలా. ఫైనలీ డన్. ఆ బ్యాంగిల్స్లో ఏముందో తెలియదు కానీ 20 నిమిషాలు అయిపోయా దగ్గర ఆడే పడినారు. 2 బ్యాంగిల్స్ కొన్నారు, మళ్ళీ జ్యువెలరీకి పోయినారు. ఎవరితోనే షాపింగ్ రోజుకొని అమ్మాయిలతో మాత్రం షాపింగ్ అయితే రాకూడదు, చాలా తలకాయ నొప్పి. ఇది ఎంత బాగుందో చూడు, రెయిన్ కవర్ సూపర్. చిన్నపిల్లలు కదా, వర్షం పడుతూ ఉంటుంది, తడచకుండా ఎంత బాగా. ఖాన్ 30 రూపీస్ అయిపోయింది. ఇక్కడ మనకు కనిపించని కంపెనీలు అంటే ఏమీ లేవు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు. జిఎం, పోలీకేప్, యాంకర్, జాన్సన్, ఇన్ని కంపెనీలు ఉన్నాయని కూడా మనకు ఐడియా లేదనమాట. ఇక్కడ అంత హెవీగా ఉన్నాయి. పోలీస్ ఇక్కడ ఏవో వేసినారు వీళ్ళు. ఎప్పుడు కట్టరా బిల్డింగ్ ఇది, ఎంత పెరిగినా. యూనిక్స్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ ఏని 350 రూపీస్ బాగుంటాయి. మొన్న మా వైఫ్ తీసుకున్నారు రెడీమేడ్, అంటే అర్జెంట్. ఇఫ్ పర్చేస్ ఎనీథింగ్ 100 రూపీస్ అంట. చూడండి ఇక్కడ ఏదైనా 100 రూపీస్. సండే మార్కెట్ బాగుంది ఏదో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే అన్న దగ్గర తీసుకున్నా, సూపర్ ఉండింది టేస్ట్. సంగీత సోడా అన్న దగ్గర మంచి కలెక్షన్ ఉన్నాయి. జ్యూస్ సెంటర్, నైస్ బైక్.
మన కొత్త ఇంటికి అయితే ఈ లైట్ తీసుకుందాం అనుకున్నా, చూద్దాం. బోలే ఉన్నాయి కదా నిజంగా. ఎనీ బెల్ట్ 100 రూపీస్, బాగున్నాయి, నైస్. సో ఇది చెప్పే కదా మీకు, సి హౌ నైస్. ఇవి ఎల్ఈడి లైట్స్ ఫర్ మన షెడ్కి తీసుకెళ్దాం. ఇక్కడైతే పిల్లవాళ్ళకి అమ్ముతున్నారు, చూద్దాం ఏమైనా తీసుకుందాం. చోటు బాగా ఆడుకుంటారు. కార్ ఎనీథింగ్ 100 రూపీస్. కార్ బాగా నచ్చింది. వీ హ్యావ్ ఫైండ్ సమ్ గుడ్. ఇవన్నీ ఫ్రూట్స్. సరే మళ్ళీ తీసుకోండి, ఇది తీసుకో. బాగుంది. సో మేమైతే 2 తీసుకున్నాము, 2 200 అంట. ఇంకా ఏవే ఉన్నాయన్నీ తీసుకోలేము. ఏ తిప్పు ಅದು ಹೆಂಗೇನ ಯೂಸ್ ಮಾಡೋದು? నైస్. అన్న ట్రాక్టర్, సో మెనీ ఎల్ఈడి లైట్స్ బాగున్నాయి. మనం ఇంటికి వేస్తాంగా తోరణాలు చూడ ఎంత బాగున్నాయి. ఇక్కడ 100, 150, 200, 300 సంథింగ్ లైక్ అన్ని ఇంటి రిలేటెడ్ బాగున్నాయి. మనం కొత్త ఇంటికి తీసుకెళ్దాం ఇక్కడ వచ్చి నెక్స్ట్ టైం. సో ఇదైతే ప్రజెంట్ 250 చెప్పాడు, మా 100 రూపాయలు కొనుక్కొని వచ్చేసింది. ఏదో జమ్ గార్మెంట్స్ అంట, బాంబే, ఈడ కుట్టిస్తాడు అంట. నా ముఖం చూసి సేల్స్ బాయ్ అనుకున్నారు బాబు, నన్ను అడుగుతున్నారు రేట్లు. రేమాండ్ 1499. బాగున్నాయి ఇక్కడ రేమాండ్ షాప్స్ అన్నీ, చాలా ఎక్కువగా ఉన్నాయి. బట్ రేమాండ్ ఓనర్కి అన్ని డబ్బులు వచ్చినా ఎవడు లేడు అనేది బాధ. సో ఇవన్నీ ఫ్రిడ్జ్ పైన వేసేటువంటి 250 రూపీస్ అని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ చూడు ఎంత బాగున్నాయి లైట్స్, ఏవో సంథింగ్ మొత్తం అంతా ఎలక్ట్రిక్ ఐటమ్స్ వస్తున్నాయి ఇక్కడంతా. నో మేమైతే ఇక్కడ అన్నీ పర్చేస్ చేసాము. ఇక్కడ ఒక ఉంటారు అనమాట, ఆయన పేరు వచ్చేసి హిందుస్థాన్ ఎలక్ట్రానిక్స్ అనేసి, ఆపోజిట్ టెంపుల్ పునీత్ రాజ్ కుమార్ అది కానీ కూడా చెప్తారనమాట. అందుకే మేము అక్కడ పోయి కొన్నాం. పర్లే, నాట్ బ్యాడ్, మంచి మనకి ఇది దొరికింది. చూడు హెవీ క్రష్. ఈ ఏరియాలో ఈ ఫుడ్ అయితే చాలా ఫేమస్. లాస్ట్ టైం చిట్టి తిన్నప్పుడు చాలా ఇదేంది, అందుకే ఆమె అయితే ఏం తినలే. 100 రూపీస్ ఎనీ ఫ్యాన్ వచ్చేసి మన బెడ్షీట్స్ అనుకుంటా వేసేకి. ఇవంతా కూడా అమ్మాయిలు రిలేటెడ్ గోల్డ్ జ్యువెలరీ కైండ్. 500 స్టార్టింగ్. అక్కడ చూస్తే మీరు సంథింగ్ బెడ్షీట్స్ అంతా అమ్ముతున్నారు. టెంపుల్ చూడండి ఎంత ఓల్డ్, చాలా బాగుంది కదా. మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ పెట్టుకున్నట్టున్నారు అంతా. ఇక్కడ చాలా రిచ్ పీపులే వస్తున్నారు ఎక్కువగా. నేను అనుకున్న మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారనేసి, చాలా రిచ్గా ఉండే వాళ్ళు కూడా వస్తున్నారు. సీ ద జ్యువెలరీ సెట్స్ చాలా బాగున్నాయి. ఇంటికి రిలేటెడ్ సంథింగ్ బాగుంది. జడగంటల సంథింగ్. నెక్స్ట్ రేమాండ్ వాళ్ళవే ఎక్కువ ఉన్నాయన్నమాట, సెల్ సిటీ అనేసి. మున్సిపాలిటీ వాళ్ళు అయితే అమౌంట్ అయితే చేస్తున్నారు. సో దీన్ని వచ్చేసి సండే బజార్ అండ్ ఆల్సో చిక్పేట్ అని కూడా అంటారు. సండే అయితే హెవీగా ఉంటుంది అంత క్రష్. చిక్పేట్ అని కూడా అంటారు. ఇది ఏరియా మొత్తం అంతా చాలా చీప్గా అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ. చాలా అంటే రోడ్ సైడ్ ఇట్లా వేసి అమ్మేస్తున్నారు మొత్తం అన్నీ కూడా. జూమర్స్ చాలా పెద్దగా ఉన్నాయి చాలా. సో హియర్ దే ఆర్ సెల్లింగ్ సమ్ అడిడాస్ బ్రాండ్. పోతే కొంచెం అవి క్వాలిటీ అయితే ఇదిగా ఉన్నాయి. రోడ్ మధ్యలో ఇలా 2 సైడ్లు కవర్ చేసుకొని వెళ్ళిపోయేది మేలు, బాగుంటుంది. ఇలా ప్లాట్ఫామ్ మధ్యలో ఉంది. సో ఏమైందంటే ఈ రోడ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే చాలా హెవీగా ఆ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ కూడా
డైలీ చాట్స్ అనేసి చాలా ఫేమస్ ఈ ఏరియాలో. మంచిగా వాడికి బిజినెస్ అయితే అవుతుంది. సో మీకు చెప్పాం కదా, ఇది ఇక్కడ శారీలు అయితే ఏదో కొనేకి వచ్చింది. ఏం ఉంటుందో ఏమో. హోల్సేల్ శారీస్ అంట, మంచి మంచి డిజైన్స్ కొనడానికి. ఏమైందో మళ్ళీ రిటర్న్ వచ్చేసి కొనలే. ఏదో దీన్ని చుర్చురు మసాలా ఏదో అంటారు, ఈ ఏరియాలో ఫేమస్ ఇది. బ్రెడ్ కూడా బాగుంటుంది. దీంట్లో మా దానికి బాదాం మిల్క్ ఇష్టం ఎక్కువగా, గ్లాస్ రిలేటెడ్. చూద్దాం. ఇక్కడ కూడా బాగా వేస్తున్నాం వడాపావ్. ఎంత బాగుందంటే నిజంగా టేస్ట్. ఇది ఎప్పుడో తిరుపతిలో తాగిన ఫీలింగ్ వస్తాం. శారీస్ నిజంగా అంటే బాగున్నాయి, కానీ కలెక్షన్ ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయి. ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఎక్కువగా అనమాట. బాగున్నాయి. ఇది బక్రా దీని 100 రూపీస్. వీడి దగ్గర కలెక్షన్స్ బాగున్నాయి. బాగుంది. 250 పెయిర్, 100. ఈ ఏరియా మొత్తం అదే లేడీస్ డ్రెస్సులు రిలేటెడ్. బాగుంది. ఇక్కడ కూడా ఈ రోడ్ అయితే క్లోజ్ చేసేసారు. చూడు, సిమెంట్ రోడ్ ఫాలో కొట్టేసారు. అదే బాధ, మొత్తం బంద్ అవుతుంది. ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ అన్నీ కలిపి 100. పాపం భయ కష్టపడుతుంది. మంచి సిరీస్ ఇక్కడ కూడా 100 రూపీస్. ఏదైనా హ్యాస్టెడ్ లైక్ ఎంత పెద్ద రోడ్ చూడు. ఇది మొత్తం బ్లాష్ చేసినారు రోడ్ అంతా. ఇంకా ఫాలో బ్యాగ్స్ 500 చెప్తున్నారు. సో యూజింగ్ వాళ్ళదైతే ఎంత థింగ్స్ అయితే ఎట్లా యూజ్ చేస్తున్నారంటే, ఒక్కొక్కటి వాచ్, యాపిల్ వాచ్, యాపిల్ ఫోను మొత్తం అంతా రేంజ్లో ఉన్నాయి. బట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తీసుకున్నారు మొత్తం అన్నీ. ఎందుకంటే క్వాలిటీ బాగున్నది చెక్ చేసి తీసుకుంటున్నారు. అది కూడా ఊరూరికే తీసుకోలే. కొన్ని బాగుంటాయి, కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని ఒరిజినల్ ఉంటాయి. చూసి తీసుకోవాలి. చూడు హ్యాంగింగ్స్ ఇక్కడ 50 రూపీసే ఏదైనా. ఇందాక ఆడ చూపించాక మీకు 100 రూపీస్. జస్ట్ ఇక్కడికి 50 రూపీస్ డిఫరెన్స్. ఇక్కడ చాలా మోసం ఎక్కువ అనమాట. అంటే కస్టమర్ ఫేస్ని చూసి డబ్బులు అనేది లాగుతారు. అందుకే దీన్ని సండే మార్కెట్ అంటారు. హెవీలీ చూడు ఎంత పెద్ద బిల్డింగ్లు, ఎంత మార్కెట్ మొత్తం అంతా ట్రాఫిక్ హెవీగా ఉంటాయి. హెవీగా ఎంతమంది మిడిల్ క్లాస్, పేదలు, పూర్ ఫెలో అనే రిచ్ ఫెలో అందరూ వస్తారు ఇక్కడికి. చూడు ఎంత రష్. చూడు నేను ఇంకా ఆడ వరకు పోలా. నెమలి ఇక 10 రూపాయలు అంట ఒకటి. బాగుంది. యాడ్ నుంచి తీసుకొచ్చినాడు. సూపర్ ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇడైతే నిజంగా. ఓన్లీ 100 రూపీస్. పోలేదమ్మా. బాగున్నాయి, నైస్. ఏదైనా 100 రూపీస్ అంట. చూడు బాగుంది. మంది ఉంది ఇక ఆల్రెడీ ఒకటి రెడీ చేయమని చెప్పి 4x4 నా వెయిట్ కెపాసిటీ ఇది 250 కిలోస్. బాగున్నాయి అన్ని టాయ్స్. ఎంత దీనిలో పిల్లలు బాగున్నాయి. చూడు ఎంత బాగున్నాయి. ఇంటి కూజాలు తీసుకుందాం అంటే టాటాయిస్.
అవి కూడా అమ్మేస్తున్నారు లాస్ట్కి. క్యూట్గా ఉన్నాయి టైస్. ఇదైతే ఫేక్ గోల్డ్, బాగా ఇదిగా ఉంది. ఫేక్ గోల్డ్ అమ్మేస్తున్నారు ఇక్కడ, ఫేక్ది మంచిగా అంతా. వర్షం అయితే వెళ్ళిపోయింది. ఇది కొత్తగా కట్టారు బిల్డింగ్, సూపర్ ఉంది, నైస్. చష్మా డైమండ్ సిట్. బాగున్నాయి కిడ్స్. టెంపుల్ సూపర్ ఉంది. జ్యూస్ అన్నీ బ్రాండెడ్ అన్నీ వచ్చేస్తాయి. ఇది బాగుంటుంది. చూడు అక్కడ 150, ఇక్కడైతే 20 రూపీస్ 40 రూపీస్కి ఇచ్చేసి బాగుంది. కొత్త పాత ఏమీ తెలుస్తానులే, అమ్ముపారేస్తున్నారు అంతా. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడానా మొత్తానికి. చూద్దాం క్వాలిటీ బాగున్నది. చిన్న బాగుంది. ఇంత పెద్ద కార్ ఎక్కడి నుంచి వచ్చురా? జీప్ మెరిడియన్. సో మెనీ పీపుల్, ఎంత మంది చూడు, చాలా మంది వచ్చి కొనేసి ఈడ. దేవుడా, సో నా బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. నేను ఛార్జ్ పెట్టలే, అందుకే నేను చేస్తున్నా వీడియో. చూద్దాం ఇంకా అయితే కన్వర్ట్ చేస్తా. ఓకే, మార్కెట్ అయితే అయిపోయింది. అయితే అన్నీ అమ్మేస్తున్నారు. పదాం. మళ్ళీ ఆటోలోనే రిటర్న్. We purchased so many things unexpectedly. So many, too many. ర్యాపిడో, ఓలా, ఊబర్ అన్నీ చేసాం కానీ కాలే. పాపం అంకుల్ పిలుచుకోపోతున్నారు ఫైనల్లీ, యాజ్ పర్ మన ఓలా ప్రైస్కి. మార్కెట్ ఇది మసీద్ బ్యాక్ సైడ్. ఇది ఇంట్లో మటన్ కూర, ముద్ద, చపాతీ చేసినారు, తినేకరా అని ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. మనీకి బొక్కలు 2 బొక్కలు తెచ్చినంట మన. మనీకి బేదరైతే బొక్కలు తింటే. అవునా? సో హార్డ్లీ ఇట్ విల్ టేక్ మోర్ హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ప్రజెంట్ 8-9 అయింది. Want to see still how much time it will take. Max ట్రాఫిక్ లేదు కాబట్టి వెళ్ళిపోతాము అనుకుంటున్నా. నా దాంట్లో ఇంటర్నెట్ కూడా అయిపోయింది. ఒక వీడియో అప్లోడ్ చేస్తే 2 GB పట్టింది వీడియో. అది ఆటో రైడ్ అని ఊరికి వండుకొని అప్లోడ్ అని కొట్టేసి అది అప్లోడ్ అయిపోయింది. ఏముండేలే, ఒక 1/2 GB ఉంటుంది, లేదంటే 1 GB ఉంటుంది అనుకుంటే
మొత్తం అది 2 GB పైన ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంది. సో అప్పుడు వచ్చాక ఆ రోడ్ నుంచి ఇటు సైడ్ ఇది జేసీ రోడ్ నుంచి షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నారు అంకుల్. నేను ఒకరోజు అప్పుడు చోటు పుట్టినాడు చెట్టి, దీన్ని మీటర్ అంటారుగా, ఇది వేస్తారు నైట్లో మన ఇంటి దగ్గరికి. మోస్ట్ చిట్టి డబల్ రేట్ 364 రూపీస్. బాగా గుర్తుంది. మళ్ళీ 364 ఇంటూ ట్వైస్ అంటే ఎంత, దగ్గర దగ్గర 700 పే చేసిన మిడ్ నైట్. ఆ రోజు క్యాబులు అవి ఇవి ఏం బుక్ కాలే, వర్షం పడుతుండే 2 o'clock. అప్పటి నుంచి 700 వచ్చే. ధర్మవరం నుంచి మనకి బెంగళూరు వచ్చేకి 176 215 తీసుకున్నారు సంథింగ్. ఇప్పుడు ఈడ్ నుంచి ఈడికి 700 తీసుకున్నారు. జస్ట్ అది 7 kilometers రేంజ్కి. సో ఈ ఏరియా కూడా మొత్తం తిరిగి బాగా బేజారైపోయింది అనమాట. ఈ కంప్రెసర్ మిషన్స్ అవి ఇవి తీసుకొని వచ్చాక ఇందాక వచ్చామే అదే షార్ట్ కట్ రోడ్లోనే పోతున్నారు అంకుల్. అప్పుడే ఇలాగే వచ్చాము అన్నమాట. సో బెంగళూరులో నైట్ ఆటో రైడ్. ఫోన్ ఎడని మీకు పోయారా? అలా ఫోన్ పోయాని ఈ వీడియో నుంచి రూపాయి రాదు, మొబైల్ పోతుంది ఏమన్నా బాధ తప్ప. శాంతినగర్ బ్యాక్ సైడ్ ఏరియా నుంచి పోతున్నారు ప్రజెంట్ అయితే. ఐ లవ్ సోలోస్. నైట్లో ఆటో రైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఏం కనపడదు, ఊరికే పోతా ఉంటాం. బట్ ఈరోజు ఒకటి తెలిసింది ఏమంటే, ఇంటికి ఏదైనా కొనాలి అంటే ఇట్లా మనం ఆటోలో వచ్చేదే బెటరు. ఆ బైక్లో వచ్చి తలకాయలు నొప్పి, ఆ ట్రాఫిక్, ప్రశాంతమైన అరే ఇంకా అది నడచకపోతే ఇంక మనం ఆడి నుంచి కూడా ఆటో బుక్ చేసాక అవుతుందా? అవి చూసుకుంటే వచ్చిందనికే కదా మనకి దొరికేది. మనీ ఫుల్ షాపింగ్. అక్క ఇంకా ఇరగదీసింది ఈరోజు. షాపింగ్ ఇంకా ఇవి బాగా డెకరేషన్ ఎందుకు చేశారు ఇక్కడంతా. బాక్సర్ షాపింగ్. వావ్, వాట్ ఎ నైస్ డెకరేషన్. సూపర్. ఎందుకంటే ఆ చీర కట్టుకుని పోయినాం అనుకో మళ్ళీ గంట అవుతుంది. అందుకే ఆయన బాధ, ఏదో ఒకటి తినేద్దాం బిర్యానీ ఈ ఇల్లు పోతే ఎంతసేపు. నువ్వు పొట్టుకున్నావు కదా, వేసుకున్నా సెట్ అయిపోతుంది. వాళ్ళ విపరీతం చీరగట్టమ్మా అని. లాల్బాగ్. సో ఇదైతే గత 3-4 డేస్గా అస్సలకి ఈ ఏరియా అంతా బ్లాక్ అనమాట, బికాస్ ఆఫ్ ఫ్లవర్ షో. లాల్బాగ్. లాల్బాగ్లో ప్రేమ కథలోనూ వీడియో తీయాల్సిండ పోయి. ఏమి ప్రేమ జంటలు తెలుసా, అస్సలకి ఎక్స్పెక్ట్ చేయలేము అన్ని ప్రేమ జంటలు. బెంగళూరు అంటేనే లవ్ అంటే బెంగళూరు. విరాట్ కోహ్లీ చెప్పినాడు తెలుసా, బెంగళూరు అంటే మహేంద్ర సింగ్ ధోని కూడా, ఆయనకి మన ఇండియాలోనే బెస్ట్ ప్లేస్ అంటే బెంగళూరేనంట. మహేంద్ర సింగ్ ధోనికి కూడా అంతే. ఎందుకు ఇష్టం అంటే ఇది ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, అంటే ఎప్పుడు ఆల్మోస్ట్ మ్యాక్స్ కూల్గానే ఉంటుంది ఏరియా. అందుకే గ్రీన్ సిటీ. ఈ రియల్ ఎస్టేట్ వచ్చి అంతా కొట్టేస్తా అన్నారు అంతా ఈ మధ్య. సండే ఫండే డాష్ డే అవన్నీ బీప్ బీప్ బీప్. ఇది లాల్బాగ్ ఫ్లవర్ షో. ఇది డబల్ రోడ్.
అంటే సంచి లోపల నుంచి చుక్కలు తిరుగు. సో ఒక సైడ్ నుంచి గాలి వస్తే ఒక సైడ్ నుంచి అట్లా మనకి ఇది ఉంటుంది. కొందరు లవర్స్కి వచ్చి అంటారు, వాళ్ళకి సేఫ్టీ గ్రూప్స్. ఏదో మిస్ అయిపోతుందంట. ఇది వచ్చేసి మనకి విల్సన్ గార్డెన్. మనకి ఇది అయిపోతానే లాల్బాగ్ అయిపోతానే విల్సన్ గార్డెన్ వస్తుంది. చందమామ బాగా చక్కగా ఉండదు, ట్రాఫిక్ లేదు, అంకుల్ ఎక్స్పీరియన్స్. ఏడ దూరే ఒక సొందులో దూరం. మనం ఎప్పుడు దూరేలే. మనం ఎప్పుడు వచ్చినా గొర్రెలు వచ్చినట్టు ఆడపోయి వస్తాము. ఈరోజు పోయినోడు కూడా అట్లా వస్తే వచ్చినోడు కూడా వావ్ ఎక్స్వి బాబు దీన్ని ముట్టుకునే లేదురా మనము. ఈరోజు తీద్దామని కీ తీసుకొని మరి అట్లే పెట్టేసి వచ్చిన. కోకో కోలాకి అల్లు అర్జున్ గారు ఉన్నారు చూడు. నెక్స్ట్ ఇక్కడ పెప్సీకి ఎస్ ఉంటారు. ఈ రాయల్ ప్యాలెస్ లాస్ట్ టైం మేము ఫ్రెండ్కి జనవరి 1st పోయినాము. ఫుల్ అంతా పల్లి వండింది, తినలేకపోయినాము ఆ రోజు బాగా. రాయల్ ప్యాలెస్ మంచి లైట్లు వేసి 50,000 అంటే ఆఫర్ ఇచ్చినారు. బాగా నడిచిన ఈరోజు నేను కూడా చిట్టి 1 కిలోమీటర్ పైన నడిచినాము. అంటే 1 కిలోమీటర్ 2 నడిచినాం. సో పీటర్ ఇంగ్లాండ్లో కూడా ఇది వదిలేసినాడు. యారో యుఎస్ పోలో హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎంఆర్పి అబ్బా మా గుడి చూడు చిట్టి ఏం మెరుస్తా అంత. దీనికి ఎవరు రారంటారు, అదే రావద్దంటారు, అంతా డబ్బా కంపెనీ. నేను డబ్ల్యూ అనే బ్రాండ్ డబ్బులు 1600 పెట్టి తీసుకున్నా. నో ఎక్స్చేంజ్ నో రిటర్న్. వాడనే లేదు నేను తీసుకొని. ఒక 3 months తర్వాత చూస్తే మొత్తం అంతా జాకెట్ మొత్తం ఇది డ్యామేజ్ది. అది వాడుతూ ఉండాలంట. అది లెదర్ అంతా ఓడిపోయింది. డబ్ల్యూ అనేది ఎంత పెద్ద బ్రాండ్, అలాంటి చీప్గా వస్తుంది చెప్పి వీళ్ళంతా డూప్లికేట్ వేసి. సో సండే కాబట్టి ఈరోజు అంతా మ్యాక్స్ అంతా క్లోజింగ్లోనే ఉంది మార్కెట్. లేదంటే ఇక్కడంతా రోడ్ సైడ్ అవి ఇవి పెడుతూ ఉంటారు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్స్కి వచ్చేసినాం. నిద్ర వస్తుంది ఫుల్ డే. ఒకరి కోసం వెయిట్ చేసి హెడ్ అయిపోయినాము. ఫైనల్గా లొకేషన్ పెట్టేసరికి వాళ్ళు క్లోజ్ అంట షటర్. సరేలే అని చెప్పేసి మన వర్కర్స్ కూడా ఫుల్ డిసప్పాయింట్మెంట్. మనం కూడా ఏం చేసేది లేక అలా మార్కెట్కి వెళ్ళి ఒక వీడియో తీసుకొని కవర్ చేసుకొని వచ్చాము. ఈరోజు నుంచి రెగ్యులర్గా కొంచెం పెద్ద వీడియోస్ పెట్టాలనేసి ట్రై చేస్తూ ఉన్నా. బట్ ఇందులో ఏం లేదు, మీకు తెలుసు ఆటోలో ఏం రైడర్ ఉంటుంది అనేసి. చూపించాలంటే అన్నీ చూపించచ్చు, ఇట్లా పెట్టి చూపిస్తాం మీకు. చందమామ అయితే సూపర్ ఉన్నాడు. ఈరోజు పౌర్ణమే. ఓ రాఖీ పౌర్ణమి అంటారు రేపు. నాకైతే అక్క చెల్లెళ్ళు లేరు కాబట్టి ఫుల్ హ్యాపీ. మనకు ఆ పండగకి దానికి సంబంధం లేదు. ఐ హేట్ దట్ లేడీ రిలేషన్షిప్. నన్ను ఎవరైనా అన్న తమ్ముడు అంటే బాగుంటుంది. ఓన్లీ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళిపోతాం. లేదండి అలా ఏం లేదు. రిలేషన్షిప్ చాలా మంచిది. బట్ మనకి చిన్నప్పటి నుంచి ఎవరు లేరు కదా, అందుకే ఆ ఫీల్ లేదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క చెల్లె అవన్నీ చూడాలంటే రకంగా అనిపిస్తుంది. నా కొడుకులు కూడా అంతే. అక్క చెల్లె సంబంధాలు మాత్రం తీసుకోరు, వేరే అన్ని సంబంధాలు తీసుకుంటారు. ఏ సంబంధం మీకు ఇష్టం అంటే అదేమో ఉంటుంది అట్లా డాష్ సంబంధం. ఆమె ఎంత బాగా చేస్తారు చిట్టి దాన్ని యూట్యూబ్లో. మేడం మీది ఏం సంబంధం అంటే మాదా
మొత్తం ఎట్లా ఇట్లా స్పెడ్స్ వేసి బాగా మ్యూజిక్ వేసి స్వాగ్ వేసి ఆమెకి ఎంత బాగా పాపం. సో ఫైనల్లీ మళ్ళీ మనమైతే అసెంచర్ క్రిస్ట్ యూనివర్సిటీ కాలేజ్కి వచ్చేసాం. సో హోల్ బెంగళూరు ఇక్కడ నుంచే మనకి మిల్క్ అనేది సప్లై అవుతుంది. బెంగళూరు కో ఆఫ్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, నందిని మిల్క్ అనేది. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి నందినివి. నందిని, శుభం, నందిని, ఏ పాలు, పెరుగు, నెయ్యి, నందిని ఎవరో కానీ బాగా కోటీశ్వరాలు అన్నట్టుంది. ఎన్ని వ్యాన్లు పెట్టుకోగలరు. ప్రెస్టేజ్ గ్రూప్ ఇన్ని నందినీలు చూడు. నైట్ అంతా ఇక్కడ లోడ్ అవుతుంటుంది. వెనక్కే పోతారేమో వీళ్ళు ఇలాగే కొట్టుకొని. సో ఫైనల్లీ మనమైతే మా ఇంటికి వచ్చేసినాము. ఇంకా కొద్ది దూరంలో ఉన్నాము, 2 కిలోమీటర్స్ రేంజ్లో. సో ఈ అసెంచర్లో, ఇక్కడున్న అసెంచర్లో నేను జాబ్ అని చెప్పేసి మాకు ఒక డబ్బులు పెట్టించుకొని ఒకటి మోసం చేశాడనమాట. అప్పుడు ఏం చేయలేం, అప్పుడు మోసపోతాండే, ఇప్పుడు మోసపోతాండే. మోసం చేసేది రాదు, చేసే స్టేజ్కి పోలేము, భయము. ఏదో ఈ జీవితం చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ ఎంత డేర్గా చేస్తారో తెలుసా, నీతి నిజాయితీ అనేటివే లేకుండా. సర్లే మనం అన్నీ మాట్లాడుకుంటే బాగుండేది. అప్రిలా షోరూమ్, ఈడాడు పబ్ అంట. సో మనమైతే ఇలా చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ పోయే బస్సులు కూడా ఉన్నాయి. బస్సులో అమ్మాయిలకు ఫ్రీ అని చెప్పి చూడు ఎంతమంది ఉన్నారు. పాపం అబ్బాయిలు కూడా ఏదో ఒకటి ఫ్రీ చేయొచ్చు కదా, మాకు మాత్రం ఏంటిలే, అంతా అమ్మాయిలకి. ఏడా ఈరోజు నుంచి ఆంధ్రాలో కూడా బస్సులు ఫ్రీ అంట. ఆగస్టు 15 మా సిగ్నల్ అయితే పడింది. చూద్దాం, ఎప్పటికైనా ఇలాంటి బిల్డింగ్ కట్టాలా, మనం దాంట్లో ఉండాలా. నా కొడుకులన్నా కడతారు, మళ్ళీ నేను కట్టకపోయినా కడతారు. ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయింది ఈరోజంతా. చాలా డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ మొత్తం. ఫుల్ హెవీ ట్రాఫిక్. ఆ బిల్డింగ్లో జూమ్ వేద్దాం ఏం జరుగుతుందని. నాది లెన్స్ లూజ్ అయిపోయిందంట, అయినా పర్లేదు, నాట్ బ్యాడ్, క్లారిటీగానే ఉంది. ఇది అయితే 100x జూమ్, ఎవరు లేరేడా. సరేలే, పడేదో ఎంజాయ్ చేసుకొని మనం అంత జూములు చేసి ఏం చేస్తాం. సిగ్నల్ అయితే పడింది, మనం వెళ్దాం. మన ఇంటికి పోయే రోడ్ ఇది. ఈ ఏరియా ఫుల్ రిచ్ అయిపోయింది ఈ మధ్య. వర్మ బాగా నైస్ బైక్. సో మ్యాక్స్ ఇదంతా కమర్షియల్ ఏరియా, అంటే లైక్ ఆఫీసెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అండ్ పబ్బులు, బార్లు అన్నీ నియర్ బై చాలా ఎక్కువగా ఇది చేస్తామన్నమాట. ప్రైజెస్ చాలా ఎక్కువ. ఇది అయ్యప్ప స్వామి దేవస్థానం, తావరకెరే. గల్ల మాట్లాడుతూ వాళ్ళు ఎలా వీడియో తీస్తారు నిజంగా, అంటే వాళ్ళకి చాలా గ్రేట్ అవ్వ. అలవాటు అవుతుందేమో చేస్తూ వీడియో ఎడిటింగ్లు సంథింగ్ అంతా. ఫస్ట్ మనం మొబైల్ యాక్సెసరీస్ అన్నీ తీసుకున్నాం, మైక్, హ్యాండీ
అండ్ ఇట్లా మనకు పట్టుకుంటా హ్యాండిల్ అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. వావ్, చంద్రుడు చూడు ఎంత బాగున్నాడు ఇవాళ. రేపు రాఖీ పౌర్ణమంట. నైస్ కారా. ఇక్కడ దోశ బాగుంటుంది, 99 వెరైటీ దోశ. ఎప్పుడు ఆల్వేస్ ట్రాఫిక్. లాస్ట్ టైము ఎవడో ర్యాపిడోడు మన కార్కి డ్యాష్ ఇచ్చాడు కరెక్ట్ ఈ బిల్డింగ్ దగ్గర, ఈ టీ షాప్ దగ్గర నుంచి వచ్చి ఈడ డ్యాష్ ఇచ్చినాడు. 1,40,000 అయింది బిల్లు. ఇన్సూరెన్స్ పోను 26,000 పే చేసింది. చిన్న స్క్రాచెస్, చిన్న అంటే కొంచెం పెద్దగానే ఉంది. ఫస్ట్ ఫ్రంట్ డోర్ దగ్గర నుంచి బ్యాక్ డోర్ వరకు హెల్మెట్తో స్క్రాచ్ పడింది. ఏం చేస్తాం, స్టేషన్కి పోతుంది కంప్లైంట్ పెడితే. వాడికి ఏం లేదు, మనకి ఏమి ఇస్తాడు? ర్యాపిడోలో ఏం సంపాదిస్తాడు పాప. ఇది ర్యాపిడో 2 వీలర్. ఇలాంటి పల్సర్ బైక్ ఒకటి వచ్చేసి గుద్దేసి పల్సర్ 150. కొత్త కారు, ఎప్పుడు అంత ఫీల్ కాదు, చాలా బాధేశారు. చోటుకు బాగలేదని హాస్పిటల్ వేస్తుంటే అలా జరిగింది. సో ఇది చూడండి, టేస్టీ మ్యాజిక్ అనేసి ఇక్కడ కూడా అప్పటికప్పుడు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫుడ్. వావ్, ఇలా పట్టుకొని వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి డ్రోన్ షాట్లు వేసి వాళ్ళ ఎంత ఎడిటింగ్ కదా చెట్టి వాళ్ళు. మనం చూస్తాం రోజు, మనం అనుకున్న రామ్ది ట్రావెలర్ కానీ రంజిత్ అన్ వీల్స్ సైకిల్ దొక్కుంటే వీడియో తీసుకుంటా వేరే దేశాలకి పోయినారంటే చాలా గ్రేట్ చెట్టి. నేను అనుకుంటే ఏదో చిన్న చిన్న ఏంలే అనేసి. తావేరికెరే ఫ్రూట్ ప్రతి ఒక్కటి కష్టమే, అందుకే వాళ్ళు దాంట్లో ఎర్నింగ్స్ అనేది వస్తుంది. యాక్చువల్లీ వాళ్ళు దానిపైనే 24 hours టైం అనేది కేటాయించి వాళ్ళకి అదే ఇన్కమ్ అనమాట. మనలా 3-4 ఇన్కమ్స్ అవి ఇవి అని ట్రై చేయరు అనమాట. చేస్తే యూట్యూబే చేయాల, యూట్యూబ్లోనే రావాలా అనేసి. అబ్బా అబ్బా అబ్బా, హెవీ ట్రాఫిక్ అబ్బా ఇవాళ. బ్లాక్ అండ్ వైట్. దేవుడా, తార్ కార్ సూపర్ ఉంది. పోలీస్ కారా అది? పోయేసి తినేసి ఇంక ఈరోజు వీళ్ళు ఫ్యాషన్ షోలు చూడాలి. అక్కా చెల్లాలి ఇద్దరు. ఈరోజు ఫ్యాషన్ షో అంట, చూడాలి ఈరోజు నైట్కి. సో మనమైతే అలా వెళ్ళాల్సిందే, కొంచెం కలర్ఫుల్గా ఉంటుండే. ఇలాగే వెళ్దాం. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. నా పిలక పోయింది. నా కొడుకుల కన్నా ఇలా పిలకలంటే ఈ తల్లి ఒప్పుకుంటారులే. వావ్, నైస్. సో ఫైనలీ మనమైతే తావేరికెరకు వచ్చేసినాం. ఇదే చెట్టు, తావేరికెర చెట్టు. సో తావేరికెరలో మీకు ఈ ఏరియా ఎస్పెషల్లీ స్పెషల్ ఫర్ చికెన్ అండ్ మటన్, మీట్ రిలేటెడ్. మటన్కి అయితే నిజం అప్పుడే చెప్పే వీడియోలో A1 మటన్ స్టాల్ నిజంగా సూపర్ ఉంటుందండి. వీడు మంచిగా చేస్తారనమాట. ఇదో A1 ఇండియన్ మటన్ స్టాల్ అనేసి. భయ్యా చాలా బాగా చేస్తారు. చూసా ఎంత పెద్దగా ఉందో. ఇవాళ ఫిట్నెస్ స్టూడియో. ఈ ఏరియాలో ఎస్పెషల్లీ ఇదేదో కొత్తగా ఐకానిక్ జిమ్ ఈడ ఓపెన్ అయింది. జిమ్కే పోలేరా, పొద్దున్న నుంచి జిమ్కి పోలేబ్బా నేను ఫస్ట్.
ఇంత షాపింగ్లు అన్నీ కొనేసి జిమ్కి పోకుండా అయిపోయినాం. సో ఇది మన అంకుల్దే చికెన్ షాపు, బాగుంటుంది. అంకుల్ ఎప్పుడు బ్యాక్ మనకి లెగ్ పీసులు బాగా కొట్టిస్తాడు. పోయినాడు ఇలా. సో మన గాడి ఆర్ఎస్. నాకు నిన్న డ్రీమ్ వచ్చింది, మళ్ళీ ఆర్ఎస్ గాడిలో కొన్నామంట మన ఇద్దరం. మళ్ళీ ఆర్ఎస్ గాడిలోనే సేమ్ ధర్మస్థలం ట్రిప్ అంటే ఇస్తారు. అంటే ఫేవరెట్ దీన్నే రెడీ చేయలే చిట్టి, దీంట్లోనే పోవాలా అంతే. యాక్చువల్లీ మా గాడికి ఏమైందో తెలియదు కానీ ఒక 80,000 కిలోమీటర్స్ అయింది. అప్పు సార్ అది ఏమైందో తెలియడంలే. ఎన్ని షోరూమ్లకు పోయినా ఇప్పుడు ఒక 10 మంది మెకానిక్లు చూసి ఉంటారు. సరే మోడిఫై చేయించేస్తాను అక్కడ బైక్ని. ఎవర్రా మీరు? అమెజాన్ అడవుల్లో పర్యటనలంతా ఈడున్నారు. సో ఇది మన ఏరియా. అమ్మ తల్లి హాయ్. సో వచ్చేసాం ఫైనలీ గంగోత్రి సర్కిల్. अंकुल रईट तगोली अल्ले रईट रईट इदे मन उडुपी सागर रोड पक्कलो गंगोत्री बार अंड रेस्टारेंट अक्कड तागडम इक्कड तिनडम बागुंटदी इदी मा आल टाइम फेवरेट एरिया ఎందుకంటే ఇక్కడే 7 ఇయర్స్ గా ఉన్నాం కాబట్టి చాలా మాకి పోబుది కావడంలే ఏం చేయలేం అన్నీ దొరుకుతాయి ఎనీ టైం సో 3 months లో మనం అన్నీ వెళ్ళిపోతాం ఇది స్మోకీ బార్ రాయల్ మీనాక్షి మాల్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినాము ఎందుకంటే మన ఫ్యాక్టరీ యాడ్ ఉంది కాబట్టి మ్యాక్స్ చూసేసి చూద్దాం పాసిబుల్ అయితే వెళ్దాం లేదంటే లేదు అట్లా ఇంకా డిపెండింగ్ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం అంతే ఇంకేం లేదు ఎనీవే నేను రావాల్సిందే ఆఫీస్కైనా లేదంటే ఎక్కువ షెడ్ దగ్గర ఉంటున్నా కాబట్టి సో ఇదే నా ప్లానెట్ ఫిట్నెస్ సెంటర్ నా జిమ్ అయితే ఇదే అంకుల్ లెఫ్ట్ 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 సో ఇక్కడ ఎక్సా బిల్డింగ్ దగ్గర మా ఇల్లు అయితే వచ్చేసింది ఫైనలీ మన ఏరియాకి అయితే వచ్చేసాం కూల్ అండ్ కామ్ పీస్ ఏరియా సండే ఫన్ డే ఫైటింగ్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ కనపట్ల మాకైతే 8:34 చెప్పినట్టు టైం 8:30 minutes అయితే ట్రావెలింగ్ టైం పట్టింది సో 30 minutes సో ఇక్కడితో వీడియో అయితే బంద్ చేస్తున్నాను అనమాట మన ఇస్తిరా హోటల్ అయితే వచ్చేసింది బాయ్